వీటన్నిటిని సూర్య కుటుంబాన్ని, సౌర కుటుంబంలో మనం భూమి ఒక కాన్సెప్ట్, ఉపగ్రహము. దాంట్లో ఇక్కడ ఉన్నటువంటిది ఈ ప్రపంచంలో, ఏషియాలో, మళ్ళీ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ పిడుగురాళ్ళలో, అయ్యప్ప నగర్లో, ఈ పిరమిడ్లో ఇక్కడ కూర్చుని ఉంటాం మనం. ఇలాంటి సౌర కుటుంబాలు కోటాను మిలియన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చాలా లిమిటెడ్గా ఉంది శక్తి. ఈ లిమిటెడ్గా ఉన్నటువంటి శక్తి అనంతంగా ఎక్కడుంది? విశ్వమంతా. ఇప్పుడు నా మధ్యలో అంత కంటికి కనిపించకుండా కూడా శక్తి ఉంది. జడముల్లో శక్తి ఉంది. మనకి కంటికి కనిపించే ప్రతి జీవిలో ఉంది, కనపడనటువంటి స్థితిలో కూడా ఉంది. ఇప్పుడు నేను ఇట్లా కూర్చుంటున్నాను, నాకు ఈ విశ్వం నుంచి, ఈ స్పేస్ నుంచి నాకు ఎనర్జీ కావాలి అని అనుకుంటున్నాను. నేను కళ్ళు తెరిచి అనుకుంటున్నాను, కానీ నా మనసంతా ఎక్కడ ఉంది? శక్తి కావాలి, విశ్వం నుంచి శక్తి కావాలి. నా శరీరంలో ఎక్కడ ఇంబ్యాలెన్స్గా ఉందో, ఎక్కడ అసమతుల్యతలు ఉన్నాయో, ఎక్కడ హెచ్చుతగ్గులుగా ఉందో, ఎక్కడ తక్కువగా ఉందో నేను అనుకుంటున్నా, సంకల్పం చేసుకుంటున్నాను. ఏమని? ఆ విశ్వశక్తి నాకు ఎంత కావాలో అంత వచ్చి చేరుగాక అని చెప్పేసి నిరంతరం ఆలోచిస్తుంది. దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ తపస్సు అని అంట. రాదా? వస్తుంది. ఆ స్థితి మనకి ఉంది, ఆ శక్తి ఉంది. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే ఆ త్రిగుణాతీతమైనటువంటి ఆ లేయర్స్ ఉండబట్టి ఆ లోపల ఉన్నటువంటి ఆ శక్తిని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆ తెలియచేయటానికి వచ్చినటువంటి వ్యక్తులే మహాగురువులు, సద్గురువులు. కాబట్టి మనం పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు ఏ పనులు చేస్తాం చెప్పండి? ఏమేం చేస్తాం? అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేస్తాం? ఒకసారి ఆలోచించండి. మన ఊహ తెలిసిన దగ్గర నుంచి మనం ఏం చేస్తున్నాం?